అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణం అభివృద్ధి దృష్ట్యా చూస్తే చకచక ముందుకు కొనసాగుతోంది. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రహదారుల నిర్మాణం చకచక కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతరత్రా కూడా అభివృద్ధి అనేది నిర్మాణాత్మకంగా ప్రాధాన్యత స్థాయిలో ముందుకు కొనసాగుతోంది. స్థానిక శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో R&B మంత్రి కావడంతో ఈ మేరకు అభివృద్ధికి మరింత ఊతం లభించిందని చెప్పుకోవచ్చు. ఈ కోణం ఓకే. అయితే ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే గత ఏడాది ఏమాత్రం మెరుగ్గా లేకుండా అలాగే నత్తనడకన ముందుకు సాగింది. 2026లోనైనా పరిస్థితులు బాగుంటాయా అంటే ఏమాత్రం మెరుగుపడలేదనే చెప్పుకోవాలి. బనగానపల్లి మండలం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత మండలం. వర్షాలు బాగా వచ్చి పంటలు బాగా పండి గిట్టుబాటు ధర లభిస్తేనే, ఆ నేపథ్యంలోనే మనీ సర్క్యులేట్ ద్వారా వ్యాపారాలు కూడా బాగా జరగటం, ఆర్థికంగా అందరూ కూడా సౌలభ్య దిశగా ముందుకు వెళ్ళడానికి సాధారణ పరిస్థితులు ఉంటాయి. అయితే గత ఏడాది అంతా కూడా ఏమాత్రం వ్యాపారాలు లేకుండా చాలా ఆర్థికంగా తిరోగమన దిశలోనే బనగానపల్లి పట్టణంలో ముందుకు సాగడం జరిగింది. ఓవైపు వ్యాపారాలు పెట్టుకోవాలంటే లక్షల్లో పెట్టుబడులు, వేలల్లో బాడుగలు, గుమాస్తాల ఖర్చులు, వీటన్నిటికీ తగినట్టుగా వ్యాపారం ఉంటే అది వేరే విషయం. జీవనోపాధి లభిస్తుంది. వ్యాపార పరంగా జీవనోపాధి లభించడంతో పాటు మంచి వ్యాపారాలు ఉంటే ఆర్థికంగా పరిపుష్టి కూడా లభిస్తుంది. అయితే గత ఏడాది చూస్తే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి తిరోగమనాన్ని వ్యాపారులు చవి చూశారు. అయితే 2026లోనైనా పరిస్థితులు బాగుంటాయంటే కేవలం అవసరం నేపథ్యంలో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు వ్యాపారాలు తప్ప తర్వాత ఏమాత్రం పరిస్థితులు మెరుగ్గా లేవు. పెద్ద పెద్ద వ్యాపారస్తుల పరిస్థితి కూడా దినగండం నూరేళ్ల ఆయుష్లాగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిండా మునిగాం చలే ముందన్నట్టుగా ఆర్థికంగా వెసులుబాటు లభించినంత వరకు కూడా వ్యాపారస్తులు ముందుకు సాగుతున్నారు. ఇక రుణాలు లభించే అవకాశం కూడా లేని వాళ్ళు నెమ్మదిగా వ్యాపారాలు తీసేయటం జరుగుతూ ఉంది. అందుకే పట్టణంలో చాలా ప్రధాన వీధుల్లో దుకాణాలు తీసివేస్తే టూలెట్ బోర్డులు ఏర్పాటు చేశాక నెలలు గడుస్తున్నా కూడా బాడుగలకు పోని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇదిలా ఉండగా నేను ఒక జర్నలిస్టుగా చాలామందికి తెలుసు కాబట్టి చాలామంది నేను క్షేత్రస్థాయిలో బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారస్తుల పరిస్థితి ఇలా ఉందంటనే, ఈ వ్యాపారస్తుల పరిస్థితి ఇలా ఉందంటనే, వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండారంటనే అని ప్రశ్నిస్తుండడం కూడా ఈ మధ్య పరిపాటైపోయింది. రియల్ ఎస్టేట్ కూడా చాలా మందకొడితనంగా ఉండడంతో, అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారి పరిస్థితి కూడా వారి టర్నోవర్కు తగిన వ్యాపారాలు లేకపోవడంతో వారిని గురించి కూడా చర్చల్లో వచ్చినప్పుడు పేరుకు బడాబాబులే కానీ లోపలంతా డొల్ల అన్న చందంగా క్షేత్రస్థాయిలో ఒక నలుగురు కలిసినప్పుడు వారి అంతర్గత చర్చల్లో ప్రధానంగా వినిపిస్తుంది. ఏదేమైనా కానీ మరి పరిస్థితులు ముందు ముందు ఆశాజనకంగా ఉంటాయా, ఇలాగే కొనసాగితే ఎలా అన్న ఆందోళన కూడా ప్రజల్లో గూడు కట్టుకుంది. ఒకంత వారిలో భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ వ్యాపారాలు, వీటికి కారణాలు ఎలా ఉన్నా కానీ లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వ్యాపారాలు కూడా రోజు వందల్లో జరుగుతూ ఉంటే ముందు ముందు ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్నార్థకం అవుతోంది. ఈ నేపథ్యంలోనే అటు వ్యాపారస్తులు కానీ ఇటు
గుమాస్తాలుగానో లేదంటే కూలీ పనులకు వెళ్ళేవారు కూడా ఆదాయాలు తగ్గుముఖం పట్టాయని ఖర్చులు తగ్గించుకుంటున్నా కూడా ముందుకు సాగలేని పరిస్థితులు నెలకొన్నాయి. చూడాలి మరి పరిస్థితి ఎలా ఉంటుంది, ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. దినగండం నూరేళ్లాయుష్గా ఉన్న ప్రస్తుత పరిస్థితులే వ్యాపారస్తుల్లోనూ సాధారణ ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా ఉండడం ఈ సందర్భంగా గమనార్హం.